వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారండి. లలిత అమ్మవారి దయ వల్ల అందరం బాగుంటాం. మీరు బాగుంటారు, మేము బాగుంటాం. ఈరోజు వచ్చేసి పచ్చిశనగపప్పుతోటి కర్రీ చేస్తున్నానండి. సమ్మర్ వచ్చేసిందండి, ఎండలు బాగా ముదిరైపోయాయి. హెల్త్ జాగ్రత్త, వాటర్ బాటిల్స్ అలాగే మజ్జిగ ఎప్పుడు దగ్గర పెట్టుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఈరోజు వచ్చేసి పచ్చిశనగపప్పు టమాటా కర్రీ చేస్తున్నానండి. ఒక గ్లాసు పచ్చిశనగపప్పు నేను ముందే కడిగి ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఒక 6 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ అండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం మసాలా కూడా ఎక్కువ వేసుకోవాలండి, బాగుంటుంది. అంటే 2 డేస్ దాకా కర్రీ 2-3 డేస్ ఉంటుందండి, పాడవదు వాసన రాకుండా. కొంచెం జీలకర్ర అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు యాడ్ చేస్తున్నాం. ఇవ్వండి పచ్చిశనగపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామండి. టమాటాలు యాడ్ చేసుకున్నాం. ఒక్కటే టమాటా తీసుకున్నామండి. ఉప్పు యాడ్ చేస్తున్నామండి. అయితే దీంట్లో కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. మసాలా కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. టమాటా అనేది ముక్కలు అసలు కనపడద్దండి, బాగా ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వాటిలో కలుపుకోవాలి. ఇక పచ్చిశనగపప్పు వేసుకున్నామండి. ఇప్పుడు మనం కళాయి పెట్టొద్దండి, ఏం లేదు, మూత పెట్టి సిమ్లో పెట్టే బాగా మగ్గనిద్దామండి. చూసారండి, టమాటా ముక్కలు కొంచెం కొంచెం కనపడుతున్నాయి. అక్కడ అసలు మొత్తం కలుపుకోవాలండి. కాకపోతే దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటేనండి, ధనియాల పౌడర్ ఉంటుంది కదండి, ధనియాలు, సాజీరా, చెక్క, లవంగ అన్నీ కలిసి నేను పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, బాగుంటుంది. ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా చూసుకొని, ఒకవేళ తక్కువ అయ్యాయనుకో యాడ్ చేసుకొని మూత పెట్టి సిమ్లోనే ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఈ మసాలా అనేది కర్రీకి బాగా పట్టాలండి. పచ్చిశనగపప్పుకి ఈ కర్రీ 2-3 డేస్ ఉంటుందండి, వాసన కూడా రాదు. సమ్మర్ అయినా మళ్ళీ ఒక నిమిషం ఉంచేసి మూత పెట్టి 1 నిమిషం మగ్గనిద్దాం. కర్రీ రెడీ అండి. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి కర్రీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మా వీడియోస్ చూడకపోతే చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.